సీఎం రేవంత్ రెడ్డి తన పెళ్లికి వస్తేనే పెళ్లి ముహూర్తం పెట్టుకుంటానని ఓ యువ కాంగ్రెస్ కార్యకర్త భీష్మించి కూర్చున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి వస్తేనే పెళ్లి చేసుకుంటా, లేదంటే పెళ్లి పీట లెక్కను అంటూ ఓ యువకుడు ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఇలాంటి వింత కోరికతో ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మేకలతండ గ్రామానికి చెందిన బూక్య గణేష్కు సీఎం రేవంత్ రెడ్డి అంటే అభిమానం. ఆ అభిమానం ఏ స్థాయికి వెళ్ళిందంటే తన పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి హాజరైతేనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పుడు టైం కుదిరితే అప్పుడే ముహూర్తం పెట్టుకుంటానని చెప్తున్నాడు. బంధువులు ఎంత చెప్పినా వినకుండా భీష్మించి కూర్చున్నాడు. ముఖ్యమంత్రి టైం ఇవ్వకపోతే పెళ్లి చేసుకోనని మొండికేశాడు. అంతేకాదు, సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిల్లాలో ఉన్న 3 మంత్రులు కూడా తన పెళ్లికి హాజరయ్యేలా చూడాలని కోరుతూ వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ వినతి పత్రం అందించాడు. బూక్య గణేష్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే అమితమైన అభిమానం. ఈ నేపథ్యంలోనే తన పెళ్లికి రేవంత్ రెడ్డి హాజరు కావాలని కోరుతున్నాడు. వాస్తవానికి గణేష్ మార్చి 6వ తేదీన మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్లతో పెళ్లి కుదుర్చుకున్నాడు. పెళ్లి ముహూర్తం పెట్టుకోవాల్సి ఉంది. కానీ గణేష్ తన పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి హాజరైతేనే పెళ్లి ముహూర్తం పెట్టుకుంటానని చెప్తున్నాడు. ఆయనకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడే తన ముహూర్తం పెట్టుకుంటానని ఇదే విషయాన్ని వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ చెప్పాడు. రాజకీయ నాయకులకు అభిమానులు అనుచరులు ఉండడం కామన్. కానీ ఆ అభిమానం హద్దుల్లో ఉంటే అందరికీ శ్రేయస్కరం అంటున్నారు స్థానికులు. అయితే కాంగ్రెస్ యువ కార్యకర్త ఆహ్వానంపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. ఖమ్మం జిల్లా సింగిరెడ్డి మండలము మేకల్తండ గ్రామమైన నా పేరు బుక్యా గణేష్. నేను యూత్ కాంగ్రెస్ యువజన నాయకుడిని. పోయిన నెల 6వ తారీఖు నా యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగింది. నిన్న మన వైరా ఎమ్మెల్యే మాళవ రామదాస్ నాయక్ గారు సింగిరెడ్డి మండలంలో పర్యటన వచ్చినప్పుడు నా ఒక పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి గారిని రావాలని నేను ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి మన వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు కూడా సానుకూలంగా స్పందించి అది తొందరలోనే సీఎం దృష్టికి నేను తీసుకుపోతానని చెప్పారు. కాబట్టి నా యొక్క వ్యవహారానికి సారు తప్పకుండా రావాలని, కాబట్టి ఒక కానీ డేటు చెప్తే ఆ డేటు ఫిక్స్ చేసుకుంటాం. కాబట్టి సారు నా వివాహానికి రావాలి. సార్ ఎప్పుడు డేట్ చెప్తేనే అప్పుడే నా పెళ్లి, అప్పుడు దాకా నేను పెళ్లి చేసుకోను. కాబట్టి తప్పకుండా మా యొక్క మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కాబట్టి మన ఖమ్మం జిల్లా మంత్రులు బట్టి విక్రమార్క గారు, తుమ్మ నాగేశ్వరరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మీరందరూ, మన దుర్గాప్రసాద్ రావు డిసిసి ప్రెసిడెంట్, జిల్లా ప్రెసిడెంట్, మీరందరూ సహకరించి నా యొక్క వివాహాన్ని మీరందరూ రావాలని, సార్ని కూడా మీరు చెప్పాలని, తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ అయితే ఎప్పుడు వస్తారు అప్పుడే నాకు పెళ్లి, డేట్ చెప్తే అదే డేట్కి నేను చేసుకుంటా, అప్పుడు దాకా నేను పెళ్లి చేసుకున్నానని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.